పరిశుద్ధుల రోదన ఏమిటి? దైవజనుల ఆక్రందన ఏమిటి? సేవకులు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు? తమను తాము ఎందుకు దైవజనులు ఆయాసపరుచుకుంటున్నారు? ఒక దైవజనుడు తను తాను బాధించుకుంటూ మహారోదన చేయుచున్నాడు. ఒక దైవజనుడు ఏదో జుట్టు పీక్కోవటమో, రొమ్ము కొట్టుకోవటమో, బట్టలు చింపుకోవటంతోనో ఆగకుండా ఏకంగా తన గడ్డమును పెరికి వేసుకుని రక్తమోడుతున్న ముఖము కలిగిన వాడై నేను మందిరపు వీధిలో పొరలాడుచు సాష్టంగా పడుచు ప్రజలందరి పాపములను ఒప్పుకొనుచు దేవుని కృప కొరకు కనికరం కొరకు మహారోదన చేయుచున్నాడు. చాలా మంది సేవకులమైన మాతో చెప్తుంటారు, అయ్యగారు సేవంతా బాగానే ఉంది కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి అయ్యగారు, మరి మిమ్మల్ని మీరు అలా బలి చేసుకోకండి. ఏమండి, దేవుడు అంటున్నాడు, గాడిద బ్రతకాలంటే దాని కొరకు దానికి బదులుగా బలిపీఠం ఎక్కే గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్ల దొరకకపోతే గాడిదను మెడ విర్రగదీసి చంపండి. ఒకవేళ ఆ గొర్రె పిల్ల తప్పితే దొరికితే, అనగా గాడిదకు బదులుగా బలిపీఠం ఎక్కదగిన గొర్రె పిల్ల దొరికితే దానికి బదులు దీన్ని అర్పించండి, గాడిదను బ్రతకనివ్వండి అన్నాడు. దేవుని బలిపీఠం మీద అంగీకారములకు నోచుకొని పాపులైన మానవులు బ్రతికి బట్టగట్టి దేవుని నిలుచుటకు వారికి బదులుగా బలిపీఠం ఎక్కే క్రైస్తవులు కావాలి. వారికి బదులుగా నలిగిపోయే వాళ్ళు కావాలి. వారికి బదులుగా వధింపబడేవారు కావాలి. వారికి బదులుగా శ్రమ పడేవారు కావాలి. భక్తులు ఏమంటున్నారు? వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను గోనె పట్టు కట్టుకుంటున్నానని దావీదు భక్తుడు అనలేదా? నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరి, లేకపోతే నా పేరు తీసేమని మోషే అనలేదా? సిలువను మోస్తూ భరిస్తూ బతికినటువంటి పౌలు గారు అవసరమైతే నా స్వజనుల రక్షణ కొరకు నేను సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారగోరుచున్నాను అనలేదా? దేవుని బిడ్డలారా, నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరే, లేకపోతే నా పేరు కూడా తీసేయంటూ వారికి అడ్డుపడుతూనే తన సేవను 40 years మోషే నడిపించలేదా? ఈ రోజున మీరు అర్థం చేసుకోండి. దైవజనుల దుఃఖం మీకు అర్థమవుతుందా? దైవజనుల భారం మీకు అర్థమవుతుందా? దైవజనుల కన్నీరు మీకు అర్థమవుతుందా? ఇక్కడ కావలసింది ఆర్గనైజర్స్ కాదు, కావలసింది కన్వీనర్స్ కాదు, కావలసింది స్పాన్సర్స్ కాదు, కావలసింది సపోర్టర్స్ కాదు, కావలసింది ఇంకెవడో కాదు. దైవజనుని భారం అర్థం చేసుకునేవాడు కావాలి. హృదయ వేదన అర్థం చేసుకునేవాడు కావాలి. గుండెల్లోని భారాన్ని కొంచెమైనా మోయగలిగిన వాడు కావాలి. మహిమగల మందసమునకు భుజమును కాసే అర్హత కలిగిన వాడు కావాలి. వృద్ధులైన సందులో నిలుచుటకు తగిన వాడు కావాలి. మధ్యవర్తిగా ఉండగలిగిన వాడు కావాలి. సంరక్షకుడిగా బాధ్యతలు చేపట్టే దమ్మున్న క్రైస్తవుడు కావాలి.